వచ్చేది 4 ఇచ్చేది ఎవరికి? ఇది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న హాట్ చర్చ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. వచ్చేది 4 సీట్లు, అడిగేది 40 మంది. సామాజిక వర్గాలు కోటాల అంశం తెరపైకొస్తోంది. దీంతో సర్దుబాటు సమస్యగా మారుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు? పైరవీలు ఏ రేంజ్లో జరుగుతున్నాయి? టీపీసీసీ ప్రతిపాదనలేంటి? అధిష్టానం ఆలోచనలేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నెలకొంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత హస్తం పార్టీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్థాయి రేంజ్ను బట్టి ఆయా నేతలు లాబింగ్ చేసుకుంటున్నారు. కొందరు టీపీసీసీలో పైరవీలు చేసుకుంటుంటే మరికొందరు తమది లోకల్ లెవెల్ కాదు హైకమాండ్ అంటూ ఏఐసీసీ స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వచ్చే నెలలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. శాసనసభలో ఉన్న బలం ప్రకారం అధికార కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు దక్కనుంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఈ 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం సవాల్గా మారింది. ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. వంతులు, వాటాలు, కోటాల ప్రస్తావన తెస్తున్నారు. రెడ్డి, వెలమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారు. మరోవైపు శాసనసభ ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీ ప్రకారం అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ను మిత్రపక్షాలు ముందుకు తెస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీజేఎస్, సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరావు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. ఇక సిపిఐకి కొత్తగూడెం అసెంబ్లీ సీటు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలన్న ఎర్రన్నలు కోరుతున్నారు. సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి 4కి అవకాశం ఉంటే దాదాపు 40 మంది నేతలు పోటీ పడుతున్నారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ప్రాతిపదికన ఈ 4 సీట్లు ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మహిళల నుంచి ఒకరికి అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, దొమ్మటి సాంబయ్య, సిద్ధేశ్వర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉంచినట్టు సమాచారం. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకూడదన్న నిబంధన పెడితే సంపత్ కుమార్ ను పక్కన పెట్టొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన అద్దంకి దయాకర్ కు ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఖాయమని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది దొమ్మటి సాంబయ్య, సిద్ధేశ్వర్ కు గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వీరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి బెల్లయ్య నాయక్, విజయబాయి, రాముల నాయక్ ప్రయత్నిస్తున్నారు. మహిళా కోటాలో విజయబాయికి అవకాశం ఉండొచ్చని వినిపిస్తోంది. బెల్లయ్య నాయక్ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ టికెట్ ఆశించినా ఈక్వేషన్స్ కుదరలేదు. పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్న ఈయన పేరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పరిశీలనలో ఉంది. రాముల నాయక్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పార్టీ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్ లో చేరినా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఈసారి పెద్దల సభ ఆశావహుల జాబితాలో రాముల నాయక్ పేరు చేర్చారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉంది. మాజీ ఎంపీలు విహెచ్, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి, పార్టీ నేతలు గాలి అనిల్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, చెవిటి వెంకన్న యాదవ్ తో పాటు మరికొందరు ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్ విహెచ్ కి అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏరవత్రి అనిల్ ఎమ్మెల్సీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో బాల్కొండ టికెట్ త్యాగం చేయడంతో ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారట. ఒకవేళ బీసీ మహిళలకు అవకాశం ఇవ్వాలనుకుంటే సునీతారావు పేరును పరిశీలించవచ్చు. ఇక ఓసీల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి రేణుకా చౌదరికి రాజ్యసభ, వెలమ కమ్యూనిటీ నేత బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఈసారి రెడ్డి లీడర్ కు ఎమ్మెల్సీ ఇవ్వచ్చని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2018 ఎన్నికల ముందే ఈయన కాంగ్రెస్ లో చేరిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెస్తున్నట్టు సమాచారం.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ఫైర్ బ్రాండ్ తూర్పు జగ్గారెడ్డి కూడా అభ్యర్థిత్వం రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో సంగారెడ్డిలో ఓడిపోయారు. ఇక సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవటం మైనస్ గా మారిందట. ఇక పార్టీ మీడియా వింగ్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందట. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి మహిళకు ఇవ్వాలనుకుంటే పారిజాత నరసింహారెడ్డి పేరు తెరపైకి రావచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ ఆశించిన సర్దుబాటు చేయడం కుదరకపోవడంతో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని టాక్. ఈసారి మహిళా కోటాలో పారిజాత నరసింహారెడ్డి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తం మీద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం టీపీసీసీకి శిరోభారంగా మారింది. ఎవరిని ఎంపిక చేస్తే ఎవరికి కోపం వస్తుందోనని పార్టీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక బాధ్యత హైకమాండ్ కే ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీ 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.